ఎక్కడ డబ్బు వస్తుంది అటువైపు మనం పరుగులు తీస్తున్నాం కదా. ఎవడన్నా మనకు ఆశ చూపిస్తే వాడికి భజన చేస్తున్నాం కదా. ఎవడన్నా నేను ఇది ఇస్తాను అంటే వాడి మాటకు ఎస్ ఎస్ నాకు చెప్పింది కరెక్టే అని మనం అంటున్నాం కదా. ఎంత దౌర్భాగ్యం, ఎంత దుర్మార్గం అది. ఆయన అంటున్నాడు, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసులుగా ఉంటున్న మనము, సేవకులుగా ఉంటున్న మనము చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి తెలుసా? మన విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె తిరుగుతున్నాడంట. వాడు గర్జించు సింహము వలె తిరుగుతున్నాడు. ఎంత జాగ్రత్తగా ఉండాలి నీవు, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. వాక్యం సెలవిస్తా ఉంది, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఏంటండి ఈ హెచ్చరిక? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఈరోజు ఈ బుద్ధి లేక, ఈ మెలకువతనం లేక, వాడు ఈడు చెప్పే సోది మాటలను నమ్మి క్రైస్తవ్యాన్ని తాకట్టు పెడతా ఉన్నాం, విశ్వాసాన్ని పాడు చేసుకుంటా ఉన్నాం, క్రీస్తుకి అవమానం తెస్తా ఉన్నాం, మాదిరిని కోల్పోతా ఉన్నాం. నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండమని వాక్యం సెలవిస్తా ఉందండి. మెలకువగా ఉండండి అని వాక్యం సెలవిస్తా ఉందండి. అపవాది గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు, జాగ్రత్త పడండి అని వాక్యం సెలవిస్తా ఉంటే ఎంత అజాగ్రత్తగా ఉంటా ఉన్నాం మనం. ఆఫ్టర్ ఆల్ డబ్బు కోసము, ధనం కోసము, వాడు వీడి చెప్పే మాటలకు మనము, ప్రలోభాలకు మనం లొంగిపోయి వారు చెప్పే మాటలకు మనం ఎస్ అంటున్నాం, తలలోపుతా ఉన్నాం, దేవునికి అవమానం చేస్తా ఉన్నాం. అనేక మంది క్రైస్తవ విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని మనము నీరుగా చేస్తా ఉన్నాం. ఎంత దుర్మార్గం, ఎంత దుర్మార్గం. సెలవిస్తా ఉన్నాడు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరి మృంగుదనా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉన్నాయి.